పెద్దల సభలో అత్యంత దౌర్భాగ్యుడు, ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నికృష్టుడు విజయసాయిరెడ్డి బూతు భాగవతం బట్ట బయలైపోయింది. విజయసాయిరెడ్డికి శ్రీరెడ్డికి ఉన్నటువంటి బంధం అనుబంధం ఒక్కసారిగా బయటపడిపోయింది. ఈ దెబ్బతో జగన్మోహన్ రెడ్డికి కూడా విజయసాయిరెడ్డి వెన్నుపోటుకు రంగం సిద్ధం చేశాడు. అసలు ఇంతకీ ఏం జరిగింది, ఏంటా కథ అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయసాయిరెడ్డి ఎక్కువ పనిచేశాడా, శ్రీరెడ్డి ఎక్కువ పనిచేసిందా? ఎవరి కష్టం ఎవరి కృషి ఉందంటే ఖచ్చితంగా శ్రీరెడ్డిదే. ఎందుకంటే విజయసాయిరెడ్డి 2 సార్లు రాజ్యసభ సభ్యుడు, కానీ శ్రీరెడ్డికి ఏమిచ్చాడు జగన్మోహన్ రెడ్డి? ఏ పదవి ఇవ్వకపోగా ఒక బజారు మనిషి అనేటువంటి బిరుదు ఇచ్చాడు. ఇవాళ భయంతో వణికిపోతూ లోకేష్ అన్న నన్ను కాపాడు అంటూ శ్రీరెడ్డి చెప్పింది. అయితే ఆ శ్రీరెడ్డిని ఆదుకోవాలనుకున్నాడో, ఆ శ్రీరెడ్డికి ఒక జీవితాన్ని ఇవ్వాలనుకున్నాడో, లేకపోతే విజయసాయిరెడ్డికి గత పరిచయాలు బంధాలు అనుబంధాలు ఏమున్నాయో తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డిని ఒక బఫూన్ చేస్తూ శ్రీరెడ్డిని ఓ గొప్ప అంటూ ఏకంగా విజయసాయిరెడ్డి చెప్పినటువంటి సంఘటనలే ఇవాళ అనుమానాలకు తావిస్తూ ఉంది. ఈ విజయసాయిరెడ్డి అసలు నమ్మకస్తుడు కాదు. ఎందుకంటే వీడు ఒక చార్టెడ్ అకౌంటెంట్గా ఉండి వేలాది కోట్లు దోచుకున్నటువంటి దౌర్భాగ్యుడు. జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉంటూ జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళడానికి కారణమై ఈడు కూడా జైలు జీవితం గడిపినటువంటి నికృష్టుడు. అసలు ఇంతకీ శ్రీరెడ్డితో విజయసాయిరెడ్డి అనుబంధం ఏంటి? ఇప్పుడు శ్రీరెడ్డి కోసం జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా దిగజార్చాడు అనేటువంటి విషయానికే వస్తున్నాం. ఈ విజయసాయిరెడ్డి నిన్న మాట అన్నాడు, పవన్ కళ్యాణ్ గారు యువకుడు, దేశవ్యాప్తంగా పాపులారిటీ ఉంది, కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అని. అంటే జగన్మోహన్ రెడ్డి ముసిల్లా కొడుకనే దాని అర్థం. జగన్మోహన్ రెడ్డి గారికి దేశంలో అసలు పాపులారిటీ లేదనే, వీడు పెద్ద అన్పాపులర్ ఫెలో అనే. ఇవన్నీ పక్కన పెడదాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫేస్బుక్ ఫాలోవర్లు ఎక్కువ ఉన్నారా, శ్రీరెడ్డికి ఎక్కువ ఉన్నారంటే శ్రీరెడ్డికి ఎక్కువ ఉన్నారు. కాబట్టి ఇమ్మీడియట్గా విజయసాయిరెడ్డి డిమాండ్ ఏంటంటే, ఎట్టాగో జగన్ రెడ్డి శ్రీరెడ్డి ఇద్దరికి పెద్ద తేడాలే. శ్రీరెడ్డి అంటే తన వ్యక్తిగత జీవితంలోనే తప్ప జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి దుర్మార్గుడు. జగన్మోహన్ రెడ్డి గొప్ప, శ్రీరెడ్డి గొప్ప అంటే ఖచ్చితంగా శ్రీరెడ్డే గొప్ప. ఈ రాష్ట్ర ప్రజల సంపద దోచుకోలా, ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేయలా, ఈ రాష్ట్రంలో అరాచకాలు చేయలా. తనేదో తన బతుకు తెరువు కోసం తనేదో చిల్లర వేషాలు వేసుకుని తప్ప ఈ జగన్మోహన్ రెడ్డి గారిలాగా చేయలా. కాబట్టి ఇప్పుడు విజయసాయిరెడ్డి తన బూతు భాగవతం ఏంటంటే, ఈడిప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే మళ్ళీ జగన్ జైలుకి వెళ్తాడని అర్థమైపోయింది. జగన్తో పాటు ఉంటే మళ్ళీ విజయసాయిరెడ్డి కూడా జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుందని అర్థమైపోయింది. అందుకే ఇప్పుడు జనసేన పంచన చేరదాం అంటే తెలుగుదేశంలోకి 420 కానీ రాణిస్తారా? రానివ్వరు. భారతీయ జనతా పార్టీకి పోవాలంటే వీడికి ఉన్నటువంటి చరిత్ర చూసిన తర్వాత భారతీయ జనతా పార్టీలో వీడి జాయిన్ అయితే అది భారతీయ జనతా పార్టీకి అంటుకోవడంతో పాటుగా ఇక్కడ తెలుగుదేశం జనసేన పార్టీలతో కూటమిగా కేంద్రంలో అధికారం ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ కూడా వీడిని జాయిన్ చేసుకోదని, ఏమన్నా కాస్తో ఇస్తిస్కో పవన్ కళ్యాణ్ గారిని పొగిడితే పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నా దయతలుస్తారేమో అనుకుంటున్నాడు. వీడికి అర్థం కావట్లా. వీళ్ళంటి 420 నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారి జీవితంలో కలవటానికి కూడా ఇష్టపడరు. ఎందుకంటే వీడి చరిత్ర చూస్తే, వీడి నాయకుడి చరిత్ర చూస్తే, వీడి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటాడండి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి, పవన్ కళ్యాణ్ గారు ఒక ప్యాకేజ్ స్టార్ అని, చంద్రబాబు నాయుడు గారికి దత్తపుత్రుడని, అన్నిటికంటే పీక్స్ ఏంటంటే నలుగురు పిల్లలు కారును మార్చినట్టుగా పవన్ కళ్యాణ్ పిల్లాన్ని మారుస్తాడు అంటూ విజయసాయిరెడ్డి ఏకంగా, అంటే విజయసాయిరెడ్డి ఎవరి నాయకత్వంలో అయితే ఇన్నాళ్ళు పనిచేశాడో, ఎవరి దోపిడీకి అయితే సహకరించాడో ఆ దుర్మార్గుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఇన్నాళ్ళు ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు అన్నటువంటి మాటలు. అయితే ఇప్పుడు వీడు కేసుల నుంచి తప్పించుకోవడం కోసం, అరెస్టుల నుంచి తప్పించుకోవడం కోసం, వీడి రాజకీయ జీవితం సమాధవుతుంటే దాన్ని బతికించుకోవడం కోసం, ఎందుకంటే వీడు పుట్టిన ప్రాంతంలో వీడిని చీకొట్టారు రాష్ట్ర ప్రజలు. తెలుసా, గమనించారా? ఇది వీడు నెల్లూరులో ఎంపీగా పోటీ చేస్తే 2.5 లక్షల ఓట్ల తేడాతో అత్యంత ఘోరంగా ఓడిపోయాడు. అంటే వీడి సొంత ప్రాంతంలోనే వీడేం పీకలేదు కాబట్టి వీడి మొహాన ఊసినా మొసలి నక్క. ఎందుకంటే ఈ మాట అంటున్నా అంటే జనరల్గా వయసు ఎక్కువైతే వాళ్ళని ఇంకా గౌరవించాలి మనం, కానీ ఈ దౌర్భాగ్యుడు అంటాడు చంద్రబాబు నాయుడు గారికి 75 సంవత్సరాలు దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఆయన ముఖ్యమంత్రిగా పనికిరాడు, రాజీనామా చేయాలి అని. మరి ఈ దౌర్భాగ్యుడికి 68 ఏళ్ళకి దగ్గరగా ఉన్నాడు విజయసాయిరెడ్డి గారు. మరి వీడికి ఎందుకు రాజ్యసభ? వీడు రాజీనామా చేస్తే నా బోటుడు ఎవడో హోయుకుడు, ఉత్సాహవంతుడు, అంటే సమాజం పట్ల బాధ్యతుండేటోడు, గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి అరాచకాలపై పోరాటం చేసినోడు రాజ్యసభకి వెళ్తాడుగా. రాజీనామా చేయరు నువ్వు మొగోడు అయితే, నేను అంత నిజాయితీపరుడు అయితే, ఒరే నువ్వు ప్రతి చోట ఎక్కడో చోట పుల్లలు పెట్టేటువంటి ప్రయత్నాలు తప్ప నీ బతుకు సిగ్గు లేదంట. పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు తాకనివ్వు అని కారుకూతలు కూసింది ఎవడు? విజయసాయిరెడ్డి కాదా? జగన్మోహన్ రెడ్డి కాదా? వాడి పార్టీలో ఉన్నటువంటి కారుకూతలు కూసేటువంటి కుక్కలు కాదా? ఇవాళ అదే అసెంబ్లీలో జనసేన పార్టీకి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు 21 మంది అయితే మీ జగన్మోహన్ రెడ్డి పార్టీకి సింహం, బొక్క, బొంగు, పులి అని ఎలివేషన్ ఇచ్చారే, తనకున్నది 11 సీట్లు. ఇవాళ
పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండకూడదు అని ఆలోచించుకుంటే ఆయన ఒక నిమిషం నెక్స్ట్ మినిట్ ఆయన ప్రతిపక్ష నేతగా ఉండాలనుకుంటే ప్రతిపక్ష నేత అయిపోవచ్చు. ఎందుకంటే ఆయనకి 18 గంటే ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి దౌర్భాగ్యుడి హోదా ఏంటి అసెంబ్లీలో? వీడు కేవలం ఒక ఎమ్మెల్యే. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఏంటి ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, రాజకీయాల్లోకి వచ్చారు. మొదటిసారి ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయినా రెండోసారి ఎమ్మెల్యేగా గెలవటమే కాదు, తన పార్టీ పోటీ చేసినటువంటి 21 అసెంబ్లీ స్థానాలు 2 పార్లమెంటు స్థానాల్లో ఘన విజయం సాధించి ఆయన అసెంబ్లీకి వచ్చి కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏదో ఒక విధంగా కూటమిలో చిచ్చు పెట్టాలి, వాళ్ళని రెచ్చగొట్టాలి, ఏదో ఒక విధంగా గిల్లి కజ్జాలు పెట్టుకునేలా చేయాలి. మరి సిగ్గుమాలినోడా విజయసాయి రెడ్డి? ఈ పవన్ కళ్యాణ్ గారు ఒకే ఒక్క మాట చెప్పారు, 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి, ఈ రాష్ట్రం ఒక గాడిలో పెడతారు, ఆయన నాయకత్వంలో పనిచేయటానికి నేను సంతోషిస్తున్నాను. ఆయన చెప్పిన తర్వాత కూడా నువ్వు ఇట్లాంటి కారు కూతలు కూస్తే ప్రజలే చెప్పుతో కొడతారు. విజయసాయి రెడ్డి పెద్దల సభలో అత్యంత దౌర్భాగ్యుడు, ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నికృష్టుడు విజయసాయి రెడ్డి బూతు భాగవతం బట్ట బయలైపోయింది. విజయసాయి రెడ్డికి శ్రీరెడ్డికి ఉన్నటువంటి బంధం అనుబంధం ఒక్కసారిగా బయటపడిపోయింది. ఈ దెబ్బతో జగన్మోహన్ రెడ్డికి కూడా విజయసాయి రెడ్డి వెన్నుపోటుకు రంగం సిద్ధం చేశాడు. అసలు ఇంతకీ ఏం జరిగింది ఏంటా కథ అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయసాయి రెడ్డి ఎక్కువ పనిచేశాడా, శ్రీరెడ్డి ఎక్కువ పనిచేసిందా? ఎవరి కష్టం ఎవరి కృషి ఉందంటే ఖచ్చితంగా శ్రీరెడ్డిదే. ఎందుకంటే విజయసాయి రెడ్డి 2 సార్లు రాజ్యసభ సభ్యుడు, కానీ శ్రీరెడ్డికి ఏమిచ్చాడు జగన్మోహన్ రెడ్డి? ఏ పదవి ఇవ్వకపోగా ఒక బజారు మనిషి అనేటువంటి బిరుదు ఇచ్చాడు. ఇవాళ భయంతో వణికిపోతూ లోకేష్ అన్నా నన్ను కాపాడు అంటూ శ్రీరెడ్డి చెప్పింది. అయితే ఆ శ్రీరెడ్డిని ఆదుకోవాలనుకున్నాడో, ఆ శ్రీరెడ్డికి ఒక జీవితాన్ని ఇవ్వాలనుకున్నాడో, లేకపోతే విజయసాయి రెడ్డికి గత పరిచయాలు బంధాలు అనుబంధాలు ఏమున్నాయో తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డిని ఒక బఫూన్ చేస్తూ శ్రీరెడ్డిని ఒక గొప్ప అంటూ ఏకంగా విజయసాయి రెడ్డి చెప్పినటువంటి సంఘటనలే ఇవాళ అనుమానాలకు తావిస్తూ ఉంది. ఈ విజయసాయి రెడ్డి అసలు నమ్మకస్తుడు కాదు. ఎందుకంటే వీడు ఒక చార్టెడ్ అకౌంటెంట్గా ఉండి వేలాది కోట్లు దోచుకున్నటువంటి దౌర్భాగ్యుడు. జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉంటూ జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళడానికి కారణమై ఈడు కూడా జైలు జీవితం గడిపినటువంటి నికృష్టుడు. అసలు ఇంతకీ శ్రీరెడ్డితో విజయసాయి రెడ్డి అనుబంధం ఏంటి? ఇప్పుడు శ్రీరెడ్డి కోసం జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా దిగజార్చాడు అనేటువంటి విషయానికే వస్తున్నాం. ఈ విజయసాయి రెడ్డి నిన్న మాట అన్నాడు, పవన్ కళ్యాణ్ గారు యువకుడు, దేశవ్యాప్తంగా పాపులారిటీ ఉంది, కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అని. అంటే జగన్మోహన్ రెడ్డి ముసిల్నా కొడుకనే దాని అర్థం. జగన్మోహన్ రెడ్డి గారికి దేశంలో అసలు పాపులారిటీ లేదనే, వీడు పెద్ద అన్పాపులర్ ఫెలో అనే. ఇవన్నీ పక్కన పెడదాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫేస్బుక్ ఫాలోవర్లు ఎక్కువ ఉన్నారా, శ్రీరెడ్డికి ఎక్కువ ఉన్నారంటే శ్రీరెడ్డికి ఎక్కువ ఉన్నారు. కాబట్టి ఇమ్మీడియట్గా విజయసాయి రెడ్డి డిమాండ్ ఏంటంటే, ఎట్టాగో జగన్ రెడ్డి శ్రీరెడ్డి ఇద్దరికి పెద్ద తేడాలే. శ్రీరెడ్డి అంటే తన వ్యక్తిగత జీవితంలోనే తప్ప జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి దుర్మార్గుడు. జగన్మోహన్ రెడ్డి గొప్ప, శ్రీరెడ్డి గొప్ప అంటే ఖచ్చితంగా శ్రీరెడ్డే గొప్ప. ఈ రాష్ట్ర ప్రజల సంపద దోచుకోలా, ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేయలా, ఈ రాష్ట్రంలో అరాచకాలు చేయలా. తనేదో తన బతుకు తెరువు కోసం తనేదో చిల్లర వేషాలు వేసుకుని తప్ప ఈ జగన్మోహన్ రెడ్డి గారిలాగా చేయలా. కాబట్టి ఇప్పుడు విజయసాయి రెడ్డి తన బూతు భాగవతం ఏంటంటే, ఈడిప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే మళ్ళీ జగన్ జైలుకి వెళ్తాడని అర్థమైపోయింది. జగన్తో పాటు ఉంటే మళ్ళీ విజయసాయి రెడ్డి కూడా జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుందని అర్థమైపోయింది. అందుకే ఇప్పుడు జనసేన పంచన చేరదాం అంటే తెలుగుదేశంలోకి 420 కానీ రాణిస్తారా? రానివ్వరు. భారతీయ జనతా పార్టీకి పోవాలంటే వీడికి ఉన్నటువంటి చరిత్ర చూసిన తర్వాత భారతీయ జనతా పార్టీలో వీడి జాయిన్ అయితే అది భారతీయ జనతా పార్టీకి అంటుకోవడంతో పాటుగా ఇక్కడ తెలుగుదేశం జనసేన పార్టీలతో కూటమిగా కేంద్రంలో అధికారం ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ కూడా వీడిని జాయిన్ చేసుకోదని, ఏమన్నా కాస్తో ఇస్తిస్కో పవన్ కళ్యాణ్ గారిని పొగిడితే పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నా దయతలుస్తారేమో అనుకుంటున్నాడు. వీడికి అర్థం కావట్లా. వీళ్ళంటి 420 నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారి జీవితంలో కలవటానికి కూడా ఇష్టపడరు. ఎందుకంటే వీడి చరిత్ర చూస్తే, వీడి నాయకుడి చరిత్ర చూస్తే, వీడి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటాడండి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి, పవన్ కళ్యాణ్ గారు ఒక ప్యాకేజ్ స్టార్ అని, చంద్రబాబు నాయుడు గారికి దత్తపుత్రుడని, అన్నిటికంటే పీక్స్ ఏంటంటే నలుగురు పిల్లలు కారును మార్చినట్టుగా పవన్ కళ్యాణ్ పిల్లాన్ని మారుస్తాడు అంటూ విజయసాయి రెడ్డి ఏకంగా, అంటే విజయసాయి రెడ్డి ఎవరి నాయకత్వంలో అయితే ఇన్నాళ్ళు పనిచేశాడో, ఎవరి దోపిడీకి అయితే సహకరించాడో ఆ దుర్మార్గుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఇన్నాళ్ళు ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు అన్నటువంటి మాటలు. అయితే ఇప్పుడు వీడు కేసుల నుంచి తప్పించుకోవడం కోసం, అరెస్టుల నుంచి తప్పించుకోవడం కోసం, వీడి రాజకీయ జీవితం సమాధవుతుంటే దాన్ని బతికించుకోవడం కోసం, ఎందుకంటే వీడు పుట్టిన ప్రాంతంలో వీడిని చీకొట్టారు రాష్ట్ర ప్రజలు తెలుసా, గమనించారా? ఇది
ఈడు నెల్లూరులో ఎంపీగా పోటీ చేస్తే 2.5 లక్షల ఓట్ల తేడాతో అత్యంత ఘోరంగా ఓడిపోయాడు. అంటే ఈడు సొంత ప్రాంతంలోనే ఈడేం పీకలేదు కాబట్టి ఈడు మొహాన ఊసినా మొసలి నక్క. ఎందుకంటే ఈ మాట అంటున్నా అంటే జనరల్గా వయసు ఎక్కువ అయితే వాళ్ళని ఇంకా గౌరవించాలి మనం. కానీ ఈ దౌర్భాగ్యుడు అంటాడు చంద్రబాబు నాయుడు గారికి 75 సంవత్సరాలు దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఆయన ముఖ్యమంత్రిగా పనికిరాడు, రాజీనామా చేయాలి అని. మరి ఈ దౌర్భాగ్యుడికి 68 ఏళ్ళకి దగ్గరగా ఉన్నాడు విజయసాయి రెడ్డి గారు. మరి వీడికి ఎందుకు రాజ్యసభ? వీడు రాజీనామా చేస్తే నా బొట్టుడు ఎవడో హయోకుడు ఉత్సాహవంతుడు అంటే సమాజం పట్ల బాధ్యత ఉండేటోడు గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి అరాచకాలపై పోరాటం చేసినోడు రాజ్యసభకి వెళ్తాడుగా. రాజీనామా చేయరు నువ్వు మొగోడు అయితే, నేను అంత నిజాయితీపరుడు అయితే. ఒరే నువ్వు ప్రతి చోట ఎక్కడో చోట పుల్లలు పెట్టేటువంటి ప్రయత్నాలు తప్ప నీ బతుకు సిగ్గు లేదంట. పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు తాకనివ్వం అని కారుకూతలు కూసింది ఎవడు? విజయసాయి రెడ్డి కాదా? జగన్మోహన్ రెడ్డి కాదా? వాడి పార్టీలో ఉన్నటువంటి కారుకూతలు కూసేటువంటి కుక్కలు కాదా? ఇవాళ అదే అసెంబ్లీలో జనసేన పార్టీకి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు 21 మంది అయితే మీ జగన్మోహన్ రెడ్డి పార్టీకి సింహం, బొక్క, బొంగు, పులి అని ఎలివేషన్ ఇచ్చారే, తనకు ఉన్నది 11 సీట్లు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండకూడదు అని ఆలోచించుకుంటే ఆయన ఒక నిమిషం నెక్స్ట్ మినిట్ ఆయన ప్రతిపక్ష నేతగా ఉండాలనుకుంటే ప్రతిపక్ష నేత అయిపోవచ్చు. ఎందుకంటే ఆయనకి 18 కంటే ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి దౌర్భాగ్యుడి హోదా ఏంటి అసెంబ్లీలో? వీడు కేవలం ఒక ఎమ్మెల్యే. ఇవాళ పవన్ కళ్యాణ్ గారేంటి ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, రాజకీయాల్లోకి వచ్చారు. మొదటిసారి ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయినా రెండోసారి ఎమ్మెల్యేగా గెలవటమే కాదు, తన పార్టీ పోటీ చేసినటువంటి 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంటు స్థానాల్లో ఘన విజయం సాధించి ఆయన అసెంబ్లీకి వచ్చి కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏదో ఒక విధంగా కూటమిలో చిచ్చు పెట్టాలి, వాళ్ళని రెచ్చగొట్టాలి, ఏదో ఒక విధంగా గిల్లి కజ్జాలు పెట్టుకునేలా చేయాలి. మరి సిగ్గుమాలినోడా విజయసాయి రెడ్డి? ఈ పవన్ కళ్యాణ్ గారు ఒకే ఒక్క మాట చెప్పారు, 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి, ఈ రాష్ట్రం ఒక గాడిలో పెడతారు, ఆయన నాయకత్వంలో పనిచేయటానికి నేను సంతోషిస్తున్నాను. ఆయన చెప్పిన తర్వాత కూడా నువ్వు ఇట్లాంటి కారు కూతలు కూస్తే ప్రజలే చెప్పుతో కొడతారు విజయసాయి రెడ్డి.